1895 కాలంలోనే రాజులు ఏలిన ప్రాంతం నస్పూర్. 125 సంవత్సరాల క్రితమే నస్పూర్ కేంద్రంగా సంస్థాన పాలన మొదలైంది. సంస్థానాధీశులు, జాగీదార్లు, దేశ్ముఖ్, పాండ్యాల ద్వారా రాజ్య పరిపాలన నడిచేది. నిజాం రాష్ట్ర ఆధీనంలో లక్షటిపేట, మంతని, చెర్ల, మహారాష్ట్రలోని చంద్రాపూర్, మధ్యప్రదేశ్లోని బస్తర్ ప్రాంతాలన్నీ సంస్థానాలుగా ఉండగా అందులో నస్పూర్ ప్రధాన సంస్థానంగా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన గడి ఇంకా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. దీనిని సున్నంతో నిర్మించారని స్థానికులు అంటున్నారు. నస్పూర్ సంస్థాన కేంద్రంగా సాగిన పాలనలో గోనె వెంకట వంశీయులు తపాల్పూర్, రాజంపేట, సిరుంచ, మంతని ప్రాంతాల్లో జమీందార్ వ్యవస్థ కొనసాగించారు. నస్పూర్ సంస్థానానికి చెందిన జీవి శ్రీనివాసరావు తన కుమారులకు సంస్థానాలు అప్పగించారు. జీవి రాజేశ్వరరావుకు గుడిపెల్లి, పొన్నారం, అలాగే జీవి మురళీ మనోహర్ రావుకి నస్పూర్, జీవి పీతంబర్రావుకి తపాల్పూర్, జీవి సుధాకర్ రావుకి రాజంపేట, ముత్యంపేట సంస్థానాలు అప్పగించారు. అప్పట్లో జీవి వంశస్థులదే హవా కొనసాగేది. ఇక్కడి నుంచి వారు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జీవి పీతంబర్రావు 1957లో జరిగిన విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందగా, జీవి సుధాకర్ రావు 1985, 1989లో లక్షటిపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆ తర్వాత విధానసభ సభ్యులుగా ఎన్నికై మంత్రిగా 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నస్పూర్ గ్రామ పంచాయతీలో మొట్టమొదటి సర్పంచ్గా రాచకొండ సత్యనారాయణరావు ఎన్నికయ్యారు. అప్పటి నుండి ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల మండల పరిధిలోని నస్పూర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల పునర్విభజన జరిగింది. వాటిలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. అలా 2016లో నస్పూర్ మండలంగా ఏర్పడింది. కోల్బెల్ట్ పరిధిలోని నస్పూర్, సింగపూర్ గ్రామ పంచాయతీలను కలిపి దీనిని ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన పురపాలిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నస్పూర్ తెరపైకి వచ్చింది. నూతన మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా నస్పూర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 2018లో మంచిర్యాల జిల్లా పరిధిలోని నస్పూర్, సింగపూర్, శ్రీరాంపూర్, తాళ్లపల్లి, సీతారాంపల్లి, తీగల్పహడ్ గ్రామాలతో పాటు కార్మిక ప్రాంతాలను కూడా దీంట్లో చేర్చారు. మున్సిపాలిటీ కార్యాలయం ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లాలోనే అధిక జనాభా ఉన్న పురపాలికల్లో నస్పూర్ ఒకటి. మంచిర్యాల జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ భూములు కలిగిన ప్రాంతం నస్పూర్ మున్సిపాలిటీ. 100 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు సింగరేణి సిరులను తనలో ఇముడ్చుకొని అభివృద్ధి పదంలో వెనుకంజలో ఉన్న నస్పూర్ మున్సిపాలిటీ. తలాపున గోదావరి ప్రవహిస్తున్నా కూడా గుక్కెడు మంచినీళ్లు కూడా తమకు అందడం లేదని అంటున్నారు. ఇక్కడి నుండి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకే కాకుండా హైదరాబాద్కి కూడా నీటిని తరలిస్తున్నారు. కానీ మాకు తాగునీరు కావాలంటే మాత్రం సుమారు 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇంతేకాకుండా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీలలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త పెరిగిపోయిన పరిస్థితి. ఇక రోడ్ల విషయానికి వస్తే కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదంటున్నారు. గతంలో కొద్దో గొప్ప బాగున్న రోడ్లను పైప్ లైన్లు వేస్తామని చెప్పి పగలగొట్టి గుంతలమయం చేశారని అంటున్నారు. గోదావరి నీటి కోసం వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని మొదలుపెట్టి దానిని మధ్యలోనే వదిలేసి వెళ్లారని చెప్తున్నారు. నా పేరు సందీప్, నేను నస్పూర్ గ్రామవాసిని. నస్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడ్డది. గతంలో నస్పూర్ గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పడ్డది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా ఊర్లో నీళ్లు లేవు. ఇలా మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పుడు కూడా మా ఊర్లో నీళ్లు లేవు. మా ఊరిని ఆనుకొని గోదావరి పోతుంది. ఎన్నో ఎకరాల వ్యవసాయ భూమి అవుతుంది. ఇక్కడ నుండి హైదరాబాద్కి తరలిస్తున్నారు నీళ్లు, కానీ మా విలేజ్లో మాత్రం నీళ్లు రావట్లేదు. ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా బతుకులైతే మారతలేవు. మాకు మంచినీటి సదుపాయం కల్పించాలి. మా ఊర్లో మేము నీళ్ళు తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు దూరం పోయి ఇంట్లో ఎవరన్నా ఒకరు ఏదైనా పనులు పెట్టుకొని 1 గంట కేటాయించుకొని నీళ్ళ కోసం పోయి నీళ్ళు తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి మాకు బోర్ బావులు
ఇప్పుడు మాకు ఎండాకాలం వస్తే బోర్ ఎండిపోతే కూడా మేము నీళ్ళకు ఎంతో దూరం పోయి నీళ్ళు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మాకైతే నీటి సదుపాయం లేదు. ఇంతవరకు మాకు ప్రభుత్వం కూడా ఎటువంటి కల్పించలేదు. మాకు ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించారు. అది నిర్మించిన దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. కానీ అది నిరుపయోగంగానే ఉన్నది. కానీ మాకైతే నీటి సదుపాయం లేదు. ఇదేనైనా ఇప్పుడైనా ప్రభుత్వాలు ఈ ఛానల్ ద్వారా కొంచెం మమ్మల్ని అవకాశం కల్పించినందుకు V3 ఛానల్ వారికి ధన్యవాదాలు. మాకు కూడా ఒకసారి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని మాకు మంచినీళ్ళు ఇప్పించాలని కోరుకుంటున్నాం. నేను కుందారపు రమేష్. మా సొంత ఊరు నస్పూర్ గ్రామం, విలేజ్ నస్పూర్. అయితే ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడికో వాటర్ వెళ్తున్నాయి. కానీ నస్పూర్ గ్రామానికి ఈ రోజు వరకు కూడా తాగునీటి సరఫరా అనేది లేదు. హైదరాబాద్ కూడా పోతుంది. ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాలకు, అంటే మన పక్కనే గోదావరి ఉంది. గోదావరి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఈ లోపే గోదావరి ఉంది. ఈ గోదావరి వాటర్ ఈ రోజు వరకు కూడా నస్పూర్కి రాలేదు. అయితే కారణం ఏంది అంటే పాలకులు, అధికారులే. ఎందుకంటే ఈ ఊరు చూడండి ఒకసారి, మీకు కనబడుతుంది. ఒకనప్పుడు ఇక్కడ దొరలు రాజ్యం వెళ్ళదు. అప్పటి నుంచి మంచిర్యాల లేక ముందు నాటి ఊరిది. కానీ ఈ రోజు వరకు కూడా ఇట్లనే ఉన్నది. కారణం ఏంటంటే ఈ ఊళ్ళో సౌకర్యాలు లేవు. ముఖ్యంగా జనాలకు కావాల్సింది వాటర్ సౌకర్యం అనేది మన నస్పూర్లో ఈ రోజు వరకు కూడా లేదు. ఎప్పుడో 20 ఏళ్ళ కింద పైప్ లైన్ వేసారు. ఆ పైప్ లైన్ ఈ రోజు వరకు కూడా వాటర్ రాలేదు. మళ్ళీ మిషన్ భగీరథ అని పైప్ లైన్ వేసారు. ఆ పైప్ లైన్తో వాటర్ ఈ రోజు వరకు కూడా వాటర్ రాలేదు. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఈ రోజు వరకు కూడా వాటర్ రాలేదు. కావాలంటే చూడండి, 2 ఇయర్స్ నుంచి పైప్ లైన్లు ఆల్రెడీ అందరికి ఇళ్ళకి ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా వాటర్ రాలేదు. కారణం ఏంటి అంటే అధికారులు, రాజకీయ నాయకులే. మా ఊరికి అసలు నీళ్ళు వస్తాయని ఆశ కూడా చచ్చిపోతాను. మాకు ఒకవేళ నీళ్ళు కావాలనుకుంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. కావాలనుకుంటే అందరికీ అవసరమే వాటర్. ఎందుకంటే తాగునీరు అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరం. మాకు చెరికే సీసీకి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకోవాలి, లేకుంటే కొనుక్కోవాలి. 2 రీజన్స్ ఉన్నాయి. కొందరు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా కొంచెం మామూలు మధ్యతరగతి వాళ్ళు పోయి తెచ్చుకుంటారు. ఇక్కడ నీళ్ళు మేము తాగలేము. ఎందుకంటే ఈ మామూలు వాటర్ బాగా లేవు, తాగే అంత లేవు. కాబట్టి మా గోదావరి వాటర్ అక్కడ సీసీలో, సింగరేణి కాలనీస్ వాళ్ళు అక్కడ సీసీలో సప్లై చేస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళి కొందరు ఇళ్ళల్లో బుదిరెక్కిచ్చైనా ఏదో రకంగా తీసుకొని కొన్ని వాటర్ తెచ్చుకుంటారు. కొందరేమో ట్యాంక్ దగ్గర లైన్లో నిలబడి ఆ ట్యాంక్ దగ్గర నుంచి పట్టుకొని వస్తారు. ఇలా జరుగుతుంది ఈ ఊరు. అందుకే ఈ ఊరు ఈ రోజు వరకు కూడా సప్లైయింగ్ లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులు కానీ అధికారులు కానీ మా ఊరి గోసను ఆలోచించి మా ఊరికి ఖచ్చితంగా గోదావరి వాటర్ వచ్చే ఏర్పాటు చేయాలి. తొందరగానే వస్తాను. ఇక్కడ ఒక ట్యాంక్ కూడా కట్టారు. సారీ, నేను మర్చిపోయాను. ఇక్కడ ఈ మధ్యలో ట్యాంక్ కట్టారు. ట్యాంక్ కట్టి దగ్గర 4 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు వరకు ఆ ట్యాంక్ నుంచి కనెక్షన్ ఇచ్చి నస్పూర్కి నీళ్ళు ఇవ్వలేదు. కారణం ఏంటిది అంటే ఇందులో ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ట్యాంక్ నుంచి కనెక్షన్ ఇవ్వలేకపోతారు. అంటే దీనికి కారణం ఆ ట్యాంక్ కూలిపోయే స్థితికి వచ్చింది. కానీ నీళ్ళు మాత్రం ఊళ్ళోకి రావట్లేదు. మరి మా ఊరికి దరిద్రమే పట్టిందే, నీళ్ళ దరిద్రం. మరి మా ఊరికి నీళ్ళు ఇవ్వద్దు అని ఎవరైనా అనుకుంటారా? పై ఆఫీసర్లు కానీ లేకుంటే పైన ఉన్న రాజకీయ నాయకులు కానీ అనుకుంటారా తెలియదు. కానీ మొత్తానికైతే మా ఊరికి నస్పూర్కి వాటర్ ఇవ్వడం లేదు. నస్పూర్ విలేజ్కి మాత్రం వాటర్ ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మా ఊరికి వాటర్ సప్లై చేయాలి. ఇక్కడ దగ్గరనే గోదావరి ఉంది కాబట్టి అక్కడ మాకు పంపింగ్ వేసి ఇక్కడ ఊర్లోనే ఒక ట్యాంక్ కట్టేసి ఊరికి సప్లై చేయాలి అని కోరుచున్నాం. ముబారక్, నస్పూర్ విలేజ్ నాది. ఈ మనకు గంగా వాటర్ మంచిర్యాల పుట్టక ముందు గంగా వాటర్ మాకు ఇంతకుముందు రానిలే. గంగా వాటర్ ప్రతి జాగాలో పోతున్నాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతున్నాయి, ప్రతి జాగాలో పోతున్నాయి. నస్పూర్లో దిక్కులేదు ఇంతవరకు నీళ్లు. ఒక 3-4 సంవత్సరాల రోడ్లు పలగొట్టి మొత్తం విచ్చలవిడిగా మొత్తం ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నది. మొత్తం పలగొట్టి అంగడి చేసినారు. ఇంతవరకు ఏది లేదు. ఇంత రోడ్డు సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ ఏదైనా మాకు ఇక్కడ సౌకర్యం కరెక్ట్ లేనేలేదు. ఇక్కడ మొత్తం లాట్రిన్ బాత్రూమ్ నీళ్ళని అవి వాసన వేసి మాకు ఏదేదో అంత జరుగుతుంది. ఈ లెక్క ప్రకారం మాకు అసలు మంచిర్యాల పుట్టక ముందు నస్పూర్ పుట్టింది. నస్పూర్ పుట్టినాక నస్పూర్లో మంచి నీళ్ళు లేవు. మంచి నీళ్ళు లేకపోతే షిరికేకి పోయి సిద్ధరాంపల్లికి పోయి తెచ్చుకొని ఈడ వాడుకుంటున్నారు.
కమసం బుక్కెడు నీళ్ళు చెమ్మడి నీళ్ళు అన్నా ఇక్కడ మంచి నీళ్ళు టైం మీద చుట్టాలతో దొరుకుతాయి మాకు ఇటువంటి పరిస్థితి ఉన్నది మాది. ఇంత దగ్గరనే ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయి, కానీ మాకు నీళ్ళు అన్న ముచ్చట పైపులు ఎత్తలేరు, నీళ్ళు దొరుకుతలేదు, నీళ్ళ సౌకర్యం మంచిగా లేదు మాకు. ఈ తెలంగాణ చేసిన తెలంగాణ అన్న మాకు మా సాయం చేస్తుందేమో అంటే మరి తెలంగాణ కూడా ముందుకు వచ్చింది, ముందుకు వచ్చి మాకు గంగ నీళ్ళు తెప్పిస్తానన్నారు. ఒక్క నీళ్ళు బిందె నీళ్ళు కూడా మాకు దొరికే అవకాశమే లేదు. మాకు ఇంత దగ్గర అందుబాటులో ఉండి ఏం లాభం, మాకు నాలుగు సప్లై లేదు చక్కగా, నీళ్ళు మాకు దగ్గర అందుబాటులో ఉన్న నీళ్ళు గంగ వాటరు చెంబె నీళ్ళు దొరుకుతలేవు, బిందె నీళ్ళు దొరుకుతలేవు. తెలంగాణ వచ్చింది కదా, వచ్చినప్పుడు మాకు అయితే ఇప్పుడు సౌకర్యం మంచిగా చూపాలి కదా. మాకు సౌకర్యం మంచిగా చూస్తేనే మేము వాళ్ళకు మళ్ళీ ముందు కాలం మేము కూడా వాళ్ళకు సాయం అయితే మాకు వాళ్ళ సాయం కావాలి. మాకు అందుబాటులో ఉన్న నీళ్ళు మాకు ఇన్ని సంవత్సరాలు నేను 60-70 ఏళ్ళకి వచ్చింది, కానీ నేను అప్పటి చూస్తాను 50-60 ఏళ్ళు నేను పుట్టి పెరిగి ఈయనే ఉన్నా, నాది ఇదే ఊరు. కానీ నాకు నా స్కూల్లో 60 ఏళ్ళ పూట చూస్తానా ఆ నీళ్ళే దొరుకుతలేవు మాకు. నేను ఈయన పుట్టినా ఈయన పెరిగినా నాకు ఈయన అత్తగారిల్లు అవ్వగారిల్లు, కానీ మాకు గంగ వాటర్ అన్న ముచ్చట లేదు. 60 ఏళ్ళు నేను చూస్తాను. ఎందరో మంత్రులు మారిండ్రు, సర్పంచీలు మారిండ్రు. మరి తెలంగాణ ముందుకు వస్తే తెలంగాణ అన్న మాకు వచ్చేది ఈ నీళ్ళ వాటర్ ఇస్తానని మాకు నమ్మకం చెప్పిండ్రు. నమ్మకం చెప్పిన సుంది మరి ఈ వరకు గంగ వాటర్ అన్న సప్లై లేదు మాకు. ఎన్నడు సప్లై ఇస్తారో మరి ఎప్పుడు ఇస్తారో కానీ మాకేం లాభం లేదు. నిజంగా ఈమెకు పిల్లలు లేరు, ఈమెకు ఇల్లు లేదు, ఎకరం పొలం లేదు, ఇద్దరికి పిల్లలు లేరు, ఎవరు లేరు. ఈమెకు ఎవరు చూడాలి? గవర్నమెంట్ ఖాళీగా కొడుకులు ఉన్న వాళ్ళకి ఇస్తాండ్రు, నౌకరి కొడుకులకు నౌకరి ఉన్న వాళ్ళకి ఇస్తారు. వీళ్ళ పిచ్చింగ్ కట్ చేసుడు అవసరమా? పిల్లలు లేరు వీళ్ళకు, అట్టి గొడ్డోళ్ళు అనాథలు. ఈ అనాథలకు ఇగో కాళ్ళు కుంటుడు. ఈ గుంటాకి ఎంత రాయాలి పింఛన్కు? పోని 1000 రూపాయలు రాసిండ్రు, 1000 పోయి 2000 అయినాయి. 2000 అయిన వాళ్ళ పింఛన్ కట్ చేసిండ్రు. ఈమె కుంటుతాంది, ఆ కాళ్ళు చేతులు లేవు, ఏం కష్టం చేసుకోకుంటున్నది. భర్త ఏమో చెవిటోడు, ఈమెమో కుంటిది. కుంటాకి ఎంత రాయాలి పింఛన్కు? హ్యాండిక్యాప్డ్ కు 3000 వస్తున్నాయి. అది కాదు, ఆ 2000 వికలాంగులకు 3000 వస్తున్నాయి. సరే, నా పేరు సత్యవతి. ఎన్నో సంవత్సరాల నుండి గంగ వాటర్ అత్తయ్య అన్నారు. ఎవరు గెలిచినా కూడా అత్తయ్య అని చెప్పుడే. ఈ సంవత్సరం తలాపు కట్టుకొని చేప నీళ్ళు ఎగేసినట్టు మాకు ఈ తలాపు కట్టుకొని మాకు నీళ్లు లేకుండా ఇప్పుడు కొనుక్కున్నాడు. మేము రోజుకు 3-4 ఏళ్ళు కొనుక్కోవాలి మేము. మరి ఎవరు గెలిచినా మాకేం ఉపయోగం లేదు. మండల్ మాకు గంగా పైప్ లైన్ వేసిండ్రు, రోడ్డు తవ్విండ్రు, కానీ నీళ్ళు ఎత్తలేవు. మరి అడిగితే మేము ఇస్తా అంటారు, కానీ ఎవరు ఇస్తలేరు. రోడ్లు ఖరాబ్ అయినాయి. మరి గంగా వాటర్ వచ్చేదా లేదా మరి అధికారులకు మేము మీడియా తరఫున చెప్తున్నాం. వస్తా అన్నది వాటర్ తెలియదు. ఎవరిని అడిగితే పట్టించుకుంటలేరు. ఎవరిని అడిగితే మాకు ఓటేసినావో మాకు వెళ్ళి నువ్వు కాంగ్రెస్కి వేసినావు, కాంగ్రెస్ పోయి అడుగు అని అంటాను తెలంగాణ మనుషులు. తెలంగాణ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ అడుగుంటారు, కాంగ్రెస్ అడిగితే తెలంగాణ అడుగుంటారు. నడువుల గంగ ఉన్నా కూడా మంచినీళ్ళు ఏం లేవు. 20 రూపాయలు పెట్టి క్యాన్ వనుకొచ్చుకొని తాగుతా ఉన్నాం. తాగే చేతగాని వాళ్ళం బోర్ నీళ్ళు వాడుకుంటాను. రోడ్లు సాపు కూడా లేదు, ఏం లేదు. మా వాళ్ళకైతే ఈ వారకు సపయోలజీ తీసింది లేదు. సరే, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా మీరు? గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరమ్మా? మేము కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. నేను చిన్న ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటున్నా. ఇక్కడనే ఉంటున్నాం. మీరమ్మా? మాది ఇదే ఊరు, ఇక్కడనే ఉంటాను. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? నేను బుచ్చిన కాడికి తాతల తాను. మీరమ్మా? 25 సంవత్సరాలు అవుతుంది. మీరు? మేము కూడా సానే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు గోదావరి దగ్గర ఉన్నది, మీకు నీళ్ళు కావాలని ఎప్పుడు ఎవరిని ఏ అధికారులను మీరు అడగలేదా?
అడిగినాం కానీ వాళ్ళు పట్టించుకుంటారు. అత్తయ్య అనుడు ప్రతి ఎలక్షన్లప్పుడు వస్తూనే ఉన్నాయి అంటున్నారు కానీ చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. అంతే, వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. రోడ్ అంతా వాళ్ళకి కొట్టిపోయింది. అంబేద్కర్ పైపులు వేసి నీళ్ళు చంపేది, రాత్రి చంపేది కూడా అది ఏ చేయడం లేదు. ఇప్పటి వరకు వీళ్ళు రోడ్లు కానీ నల్లలు కానీ దేనికి సంబంధించిన సదుపాయం కావాలని అడిగినా అప్పటి మందం ఎలక్షన్ల మందం చేస్తామంటున్నారు. అవన్నీ మేము చూసుకుంటాం. ఇప్పుడైతే ఎలక్షన్లు జరిగిపోయి అంటున్నారు. తర్వాత ఎప్పటికప్పుడు టైం గడిచిపోతూనే ఉంది. అదే వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉన్నంతసేపు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే కానీ ఏది చేయలేదు. ఇప్పుడు గెలిపి ఇల్లు మేము వేస్తాము ఓటు అని అన్నారు. గెలిచినాక వాళ్ళ టైం మేము ఈ టైం మందరి తొట్టు పో దొరుకుతాను అయితే రోడ్డు కూడా కట్ చేసుకోవే ఇల్లు వాటర్ వస్తుంది, గంగ నీళ్ళ వాటర్ వస్తుంది, ఆ రోడ్డు కూడా కట్ చేయాలి. అంబేద్కర్ పైపులు వేసి నీళ్ళు వస్తాను. అది కాకుండా ఎండాకాలము వాటర్ కోసం బయట పడుకునే వాటర్ కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడికి ఎక్కడికో పోయి తీసుకొచ్చుకున్నారు వాటర్. అక్కడికి ఇక్కడికి కావాలి, మాకు ఇబ్బంది అవుతుందని ట్యాంకర్లతో తీసుకురమ్మని ఫోన్లు చేసినా వస్తాయి అంటున్నారు. అవి రావడం లేదు, వాడుకోవడం లేదు. ప్రభుత్వం లాట్రూమ్కి ఇంత అనేసి వాళ్ళు బిల్లులు 2 సార్లు ఎత్తేసి వాళ్ళకు ఓన్గా కట్టిస్తాను లాట్రూమ్. ఇక్కడ అసలు లాట్రూమ్ అనేది లేనే లేదు. బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బయటకు వెళ్ళాల్సి వస్తే ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు ఇటు సైడ్ రావద్దని వాళ్ళు కాంపౌండ్ చేసుకుంటారు. వీళ్ళు పోవడానికి ఇబ్బంది అవుతుంది. కట్టుకుందామా అని అంటే ఇప్పుడు అప్పట్లో 2 రూమ్లకు బిల్లులు ఇట్లా వస్తాయి అట్లా వస్తాయి అని అన్నారు. ఆ బిల్లులు లేవు, ఈ లాట్రూమ్లు లేవు, బాత్రూమ్లు లేవు. ఇక ఇట్లాంటి పింఛన్ వాళ్ళకి కూడా ఇంకా ఉన్నోళ్ళకి కూడా తీసేసిండ్రు. ఒకరు మధ్యలో తింటారు అచ్చిన పైసలు ఫోటోలు తీసుకుంటూ అవి తీసుకుంటూ తీసుకుంటూ అధికారత్తుండు. ఆయన పని అయిపోయిందా ఇల్లు వెళ్ళడం అంతే, అంతవరకే. అప్పటి మంది చెప్తారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమాగిస్తారంటే నువ్వేది మాట్లాడేది. కోతుల కోసం కూడా ఎంతో ఇబ్బంది పడి వాళ్ళు కొనుకొచ్చుకునే తాగుడు అవుతుంది. ఎప్పుడు అడిగినా గంగ వాటర్ కావాలంటే వస్తాయి, మనకు అవుతున్నాయి, లైన్లు అవుతున్నాయి, పైపులు తవ్విస్తున్నాం, అవి అవుతున్నాయి ఏమవుతున్నాయి అని అంటారు. ఏవి కావు. 20 రూపాయలు చొప్పున అంటే ఇంటికి 20 రూపాయలు చొప్పున క్యాన్లతోటి ఎన్ని వాటర్ కొనుకొచ్చుకొని తాగితే ఎంత మందికి సరిపోతాయి? పరిస్థితి ఏంది? వాటర్ కాంచి కొనుక్కొని తాగినాక ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం వాడే ఆదాయం ఎంత, మనం ఎంత పని చేస్తే మనకి ఎంత వస్తుంది, అవన్నీ చూసుకోవాలి కదా. మా అంటే చిన్న కూలీ పని చేస్తే వాళ్ళకి ఇవన్నీ వీలైతాయా? అట్లా వాటర్ కూడా కొంచెం గంగ నీళ్ళ వాటర్ అయితే కొంచెం తొందరగా అయ్యేలాగా చూస్తే బాగుంటుంది అందరికి ఎవరికైనా. ఓకే అమ్మా. బాలాజీ, నా పేరు బాలాజీ. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతానే వాటరు, ఆంధ్రాకి పోతానే వాటరు. మాకు ఇక్కడ నుంచి మేము 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి క్యాన్ పెట్టి కొనుక్కొచ్చుకునే పరిస్థితి వచ్చింది. మాకు తాగుదామంటే నీళ్ళు ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంది మాకు ఇక్కడ నుంచి గంగ. మాకు తాగుదామంటే వాటర్ లేవు, ఇప్పటి వరకు వాటర్ లేవు. మేమేంటంటే తాగితే బోర్ నీళ్ళు తప్పితే కొనుక్కొచ్చుకున్నాడు వాటర్. ఇన్ని పార్టీలు చేంజ్ అవుతున్నాయి, రాజరికం వస్తుంది పోతుంది, కానీ మాకైతే ఇప్పటి వరకు వాటర్ లేవు. ఇంతమంది రాజకీయ నాయకులు వస్తారు పోతారు కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు ఇప్పటి వరకు. వాటర్ లేవు మాకు, వాటర్ లేవు మాకు ఇప్పటి వరకు. ఈ బోర్ నీళ్ళు అంటే ఇక్కడ బోర్ వేసి వాటర్ ఇక్కడ ఇది ఏంటంటే క్యాదిలో వాడుకుంటుంది కానీ తాగడానికి ఇప్పటి వరకు వాటర్ లేవు మాకు. సమస్యలు ఇక మా రోడ్ చూడండి, మా రోడ్లు ఎట్లున్నాయి మా దుస్థితి. మా నాలీలు చూడండి, నాలీలు ఎట్లున్నాయి చూడండి. నాలీలు అక్కడికి లాస్ట్కి తీసుకుపోతా. నా పేరు రమేష్. నేను పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు గోదావరి వాటర్ అనేటివి మన నస్పూర్లో లేవు. గోదావరి పక్కనే ఉంది కానీ వాటర్ రావడం లేదు. ఎక్కడికెక్కడికో చుట్టూ ప్రాంతాల వారికి పోతున్నాయి, హైదరాబాద్ పోతున్నాయి కానీ మన నస్పూర్లో వాటర్ లేవు. ఇప్పుడు మేము ఆటోకు 50 రూపాయలు ఇచ్చి 2 రోజులకోసారి 2 క్యాన్లు 3 క్యాన్లు తెచ్చుకోవడం అవుతుంది. ఇది చాలా కష్టంగా ఉంది. దీని గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి దీన్ని మీరు పట్టించుకొని వాటర్ రావాలని మేము కోరుకుంటున్నాం. V3 న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీ పేరేంటిది? చిట్యాలక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ? నేను 50 సంవత్సరాలు. మరి గోదావరి పక్కనే ఉన్నది, మరి వాటర్ వస్తలేవు, మరి దాని గురించి ఏం మాట్లాడుతావు?
ఇక మరి ఏం చేస్తారు వచ్చినప్పుడల్లా ఇస్తాం తెప్పిస్తాం అంట చెప్తలేదు. మరి ఎట్లా ఉంటారు మరి అడుగుతలేరా మరి మీరు? తెప్పించుకుంటాను తాగుతాను నీళ్ళు పడతలేవు ఇక కడతాను అంతే కదా. ఎలక్షన్లు అయ్యాక మేము చేస్తాను పింఛన్లు కట్ చేసుడు అన్ని కట్ చేస్తాను. అక్కడ నుండి మోసుకున్నాం నీళ్ళు పోతారా గంగ నీళ్ళు లేవు రోడ్లు లేవు లగ్గం సంస్థ కాకముందు లగ్గం అయింది. అప్పటి నుంచి ఇయ్య నీళ్ళు తాగుతాను. బోర్ నీళ్ళే తాగుతారు. బోర్ నీళ్ళే తాగుతాను. బోర్ ఎక్కడి నూతులు ఇవి తెచ్చుకుంటాను తాగుతాను. నీతులు ఉండవు ఇవి కొన్ని నూతులు బోరు పంపు ఇక పంపులు పెడితే ఇక తాగుతాను. ఈ పంపు నీళ్ళు కూడా కరెక్ట్ టైంకి లేవు లేదు ఏం చేసింది లేదు. ఇప్పుడు మేము సిరికెళ్ళ పోయి ఆటోలతోటి పైసలు పెట్టి ఒక్క క్యాన్కు 20 రూపాయలు పెట్టి ఆటోలతో తెప్పించుకొని తాగుతాం. మళ్ళీ ఆటో ఛార్జ్ వేరు, మళ్ళీ దాని ఛార్జ్ వేరు. దాని ఛార్జ్ వేరు. అయితే ఇంకోటి మేము బండ్లు ఉన్న వాళ్ళు బండ్లు తెచ్చుకుంటారు, బండ్లు లేని వాళ్ళు ఆటోతో తెప్పించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి సిసి నుంచి మళ్ళా మందమారి రామకృష్ణపూర్ బెల్లంపల్లి హైబీ తాండూరు ఎక్కడ దాకా పోతాను నీళ్ళు. మాకు ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం లేదు. ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం లేదు. మేము గంగా నీళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళు లేదు. మరి మీరు అడుగుతలేరు అధికారులను ఇక్కడ ఉన్న వాళ్ళు? అడిగితే ఏమంటారు, మమ్మల్ని గెలిపేరు మేము తెప్పిస్తామంటారు. ఈ గెలిచిన వాళ్ళు ఏమంటారు, మళ్ళీ గెలిచిన వాళ్ళు కథ వెనక పడతారు. ముంగడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. అంతేనా? ఒక్కరు పని చేస్తారు మాకు. మీరు అడగచ్చు కదా మరి గెలిపించిన మీకు అని చెప్పేసి. ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది. ఇప్పుడు లేదు, రేపు లేదు. సంవత్సరాలు ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. 50 కాదు, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు ఉన్నది. మేము బయట నుంచి కొనుక్కొని తాగుతున్నాం నీళ్ళు. కొనుక్కొని తాగుడే ఇక్కడ నాలి సప్లై లేదు. నాలి తీసులేదు. పేరుకే మండలము సఫాయి వాళ్ళు పెద్దగా మున్సిపాలిటీ అయింది. అయినా వాటర్ లేవు. ఇక వస్తాయి కదా నీళ్లు అని అన్నట్టుగా ఉన్నాం. ఈ ట్యాంకీలు వేసి ట్యాంకీ తోక పురుగులు పడితే కూడా మందు వేసే గది లేదు. ఈ పాకులు వచ్చి ఒక్కొక్కరు దారి పడితే మోకాళ్ళు పోతాను. ఇంతలో నీళ్ళు వస్తాయి. ఇంతకు నీళ్ళు వస్తాయి. ఇక ట్యాంకీ ఈ ట్యాంకీ తీసేసుడు కావాలి. అక్కడిక్కడ ఎట్ట నల్లలు పెట్టిన ఒక 5 నల్ల అలక్కు. హాఫ్ కిలోమీటర్ మాకు తాగడానికి నీళ్ళు లేవు, కొనుక్కొచ్చుకోవాలి 20 రూపాయల క్యాన్. మాకు నాలుగు సక్కలు, వాటర్ ట్యాంకులు కూడా చక్కగా పనిచేస్తలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నాకు తెలిసి 40 సంవత్సరాలు. మా తాతలు అయ్యలు వాళ్ళు ఇంకా బాగా రోజులు చూస్తున్నారు. వాళ్ళు 50-60 సంవత్సరాలు బతికి సరిపోతారు. మరి అధికారులను ఎవరు అడగలేదు? ఓట్లు ఇస్తారు కదా? ఓట్లు వేస్తున్నాం వేసారు. మాకు పట్టించుకోలేదు. ఆ ట్యాంకర్ అవుతుంది, ఈ ట్యాంకర్ అవుతుంటే నీళ్ళు లేవు. మిషన్ బాగా అవుతుంది, పనులు చేపించారు, అవి కూడా లేవు. ఇంకా డబ్బా బాసారం నుంచి అక్కడ నీళ్ళు పోయినాయి, కానీ మాకు తాగుతాను నీళ్ళు అంత దూరం పోయినాయి నీళ్ళు, కానీ మాకు లేవు. గోదావరి దగ్గర నీళ్ళు తాగుతాం. చెప్పమ్మా. నా పేరు లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి? నాకు 60 ఏళ్ళు దాటే ఉంటాయి. అప్పటి సంది ఇక నీళ్లు కొనుక్కునుడే, లేకుంటే గియ్య నీళ్ళు బోరు నీళ్ళే తాగుతున్నాం సారు. ఇక మాకైతే నీళ్ళు ఎవరు పోసిన వాళ్ళు లేరు, ఏం లేరు. ఈ అచ్చులు లేదు నల్ల. నా పేరు లీలవతి, మేరుగు లీలవతి. సార్ మాకు నీళ్లు రాక మేము గంగ దగ్గర పెట్టుకుని మాకు నీళ్ళు లేవు సార్. మాకు ఏంటంటే రోజు 2 క్యాన్లు కొనుక్కొచ్చుకుంటాం. ఇక్కడ నుండి ఎప్పుడో ఎక్కడెక్కడికో నీళ్ళు ఉన్నాయి, కానీ మాకు లేవు సార్ నీళ్ళు ఇక్కడ. ఇంత దగ్గర అందరు అంటారు, మీకు గంగ దగ్గర పెట్టుకొని మీకు నీళ్ళు లేవని అంటారు, మీకు నీళ్ళు ఎందుకు వస్తారు అది అని అంటారు. ఎవరైనా ఎవరేం పట్టించుకోరు. ఆ పైపులు అంటే తోలినారు, ఆ పైపులు అక్కడికి ఆగేసినారు. మాకు నీళ్ళు లేవు, ఏం లేవు సార్. అంతే. నీళ్లు లేవు, నిప్పులు లేవు, రోడ్లు కూడా అంకితం లేవు, ఏది లేదు. ఏం పట్టించుకుంటాడు? ఆడు కోతులలో కొడతాం, అదేళ్ళ కొడతాం, ఏది ఎవ్వడేం లేదు. ఎవరిని కడుపు ఆడే చూసుకుంటాడు తప్ప పేదోళ్ళకు ఏది లేదు. గెలిచేదానికని ఉంచింది నాటినట్టు చెప్తాను, కానీ ఎవ్వడు పట్టించుకోడు. వేస్ట్ ఇక జింపి పడేయాలి, కానీ ఎవరికి గెలిపియద్దు. మీకు గోదావరి పక్కన ఉన్నది, మరి ఎప్పటి నుంచి మీరు అడుగుతలేరా? మరి మాకు నీళ్ళు ఎవరిని అడిగితే ఎవరు పట్టించుకుంటలేరు. మరి గోదావరి వాటర్ ఇక్కడ పక్కనే ఉన్నది, మరి ఇప్పటి వరకు మీకు రాలేదు. మరి మీరు అధికారులను ఎవరిని అడగలేదు? మీరు అడిగితే ఎవరు పట్టించుకుంటారంట, మాకు ఇంత దగ్గర ఉండి కూడా. మరి అదే
అంటే మీరు బయట నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ బోర్ వాటర్ తాగుకుంటూ ఉంటారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి? మరి దానికి ఎన్నో సంవత్సరాల నుండి మేము అట్లనే ఎవరు గెలిచినా మాకేం చేసేది లేదు, ఏది లేదు. ఏంటంటే మాకు ఇంత దగ్గరుండి కూడా లేనట్టే లెక్క. అదే బోర్ వేసినా కూడా ఇక్కడికి వస్తాయి నీళ్ళు, కానీ అట్లా కూడా ఎవరు తెప్పిస్తలేదు లేదు. అంతే కదా. మాకు నేను ఇక్కడికి వచ్చిన మాకు వాటర్ లేదు, ఏం లేదు. ఎండాకాలం కూడా మాకు ప్రాబ్లమే అవుతుంది, నీళ్ళు కూడా రావు ఎండాకాలం. ఇగో ఇప్పుడు అయితే మాకు అవి పెట్టిండు, నీళ్ళు అన్నవి లేవు. బోర్ నీళ్ళు తాగుతారు. బోర్ నీళ్ళు కూడా అవి కూడా ఖరాబ్ అయితే నా 10 రోజులు పెడతారు. తీర్మానం